రైట్ గా జమ్మూ కాశ్మీర్ దురదృష్ట ఘటన దృష్ట్యా భారత ప్రధాని మోదీ సౌదీ అరేబియా టూర్ అదాంతరంగా ముగించుకున్నారు. కాసేపటి క్రితం మోదీ ఢిల్లీ చేరుకున్నారు. ఇక వాస్తవానికి మోదీ సౌదీ అరేబియాలో కీలకమైన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఊహించని విధంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని రాత్రికి రాత్రే భారతదేశానికి బయలుదేరారు. పాల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి జరగడంతో మోదీ హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాగా టెర్రర్ అటాక్ పై రష్యా, అమెరికాతో పాటు పలు దేశాల అధినేతలు స్పందించారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారత్కు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు. ఈ దాడిలో 28 మంది మరణించారు. కాగా గాయాలైన వారికి చికిత్స కొనసాగుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలా కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదుల పంజా విసిరారు. గతంలో సైనికులు, పోలీసులపై దాడులు చేసే ముష్కరులు ఈసారి పర్యాటకులను టార్గెట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సైన్యం అప్రమత్తంగా ఉంటుంది. మరోవైపు పర్యాటకుల రాక పెరిగింది. పర్యాటకుల భద్రత పైన సైన్యం దృష్టి పెట్టింది. అయితే తాజాగా ముష్కరులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ప్రకృతి సౌందర్యంతో మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే ఈ ప్రాంతం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోగలిగే సుందరమైన లోయ. ఈ దాడి జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా జూలై 3 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో దాడి జరగడం గమనార్హం. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఉగ్రవాదులు పర్యాటకులను అతి సమీపంలో నుంచి అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో బాధితులు తీవ్ర గాయాలతో విలవిలలాడారు. గాయపడిన ఒక మహిళ తన భర్త తలకు గాయమైందని, ఇతరులు కూడా దాడిలో గాయపడ్డారని తెలిపారు. కాల్పుల శబ్దాలు వినిపించిన వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమై భద్రతా బలగాలను బైసరన్ ప్రాంతానికి తరలించారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ లేదా ఉద్దేశాల గురించి ఇంకా స్పష్టమైన సమాచారం అందలేదు. స్థానిక భద్రతా విశ్లేషకులు ఈ ఘటనను పర్యాటక రంగాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉద్దేశపూర్వక చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడి అమర్నాథ్ యాత్ర సన్నాహాల నేపథ్యంలో జరగడం ఆందోళనకరం. 38 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు పాల్కం మరియు గండేర్బల్ మార్గాల ద్వారా అమర్నాథ్ గుహకు చేరుకుంటారు. పాల్కం మార్గం 48 కిలోమీటర్ల దూరంలో ఉండగా గండేర్బల్ మార్గం 14 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ దాడి యాత్ర సమయంలో భద్రతా ఏర్పాట్లపై తీవ్ర చర్చను రేకెత్తించింది. అధికారులు యాత్రకు ముందు భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు సమాచారం. आराम से बैठो। कोई बात नहीं
అయితే జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. పహల్గామ్, గుల్మార్గ్ వంటి ప్రాంతాలు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. అయితే ఇటువంటి ఉగ్రవాద దాడులు పర్యాటకులలో భయాందోళనలు సృష్టించి రాష్ట్రంలో పర్యాటక రంగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. స్థానిక హోటల్ యాజమాన్యాలు, గైడ్లు, గుర్రపు స్వారీ సేవలు అందించేవారు ఈ ఘటనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులు భయపడితే మా జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతుంది అని ఒక స్థానిక వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. अमित शाह का काफिला एयरपोर्ट के लिए रवाना हो रहा है। दीपक वैसे बच्चों को जानकारी दी थी कि कुछ ही देर में अमित शाह निकलेंगे श्रीनगर के लिए और केंद्रीय गृह मंत्री अमित शाह का ये काफिला जो श्रीनगर से एयरपोर्ट पहुंचेगा, एयरपोर्ट से श्रीनगर। तो फिलहाल केंद्रीय गृह मंत्री अमित शाह जो है ये गाड़ी में बैठे हुए और नजर आ रहे हैं और सीधे रवाना हो रहे हैं एयरपोर्ट के लिए। तो केंद्रीय गृह मंत्री अमित शाह अपने सहयोगियों के साथ में रवाना हो रहा है। ఇక ఈ దాడి జమ్మూ కాశ్మీర్లో శాంతి స్థిరత్వాన్ని కాపాడేందుకు భద్రతా బలగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తి చూపింది. అమర్నాథ్ యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో పర్యాటకులు మరియు యాత్రికుల భద్రతను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గాయపడిన వారిని కోలుకోవాలని, అలాగే ఈ దాడి వెనుక ఉన్న వారిని త్వరగా గుర్తించి శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ దురదృష్ట ఘటన దృష్ట్యా భారత ప్రధాని మోదీ సౌదీ అరేబియా టూర్ అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఇక కాసేపటి క్రితం మోదీ ఢిల్లీ చేరుకున్నారు. వాస్తవానికి మోదీ సౌదీ అరేబియాలో కీలకమైన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఇక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఊహించని విధంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని రాత్రికి రాత్రే భారతదేశానికి బయలుదేరారు. పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి జరగడంతో మోదీ హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాగా టెర్రర్ అటాక్ పై రష్యా, అమెరికాతో పాటు పలు దేశాల అధినేతలు స్పందించారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారత్కు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు. ఇక ఈ దాడిలో 28 మంది మరణించారు. కాగా గాయాలైన వారికి చికిత్స కొనసాగుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చాలా కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. గతంలో సైనికులు, పోలీసులపై దాడులు చేసే ముష్కరులు ఈసారి పర్యాటకులను టార్గెట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సైన్యం అప్రమత్తంగా ఉంటుంది. మరోవైపు పర్యాటకుల రాక పెరిగింది. పర్యాటకుల భద్రత పైన సైన్యం దృష్టి పెట్టింది. అయితే తాజాగా ముష్కరులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ప్రకృతి సౌందర్యంతో మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ఈ ప్రాంతం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోగలిగే సుందరమైన లోయ. ఈ దాడి జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా జూలై 3 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం.